పరిశుద్ధ వారములోని శుక్రవారము మంచి శుక్రవారము. ఈ దినము ప్రపంచమంతయు కూడా మానవుని పాప పరిహారార్థమై బలియాగముగా శిలోపై మన కొరకు వేలాడిన క్రీస్తు యేసును ధ్యానించుచున్న దినము. వాస్తవంగా దిస్ వాజ్ అ డే వేర్ డార్క్నెస్ loomed all over the world. చీకటి కమ్మిన దినము ఈ దినము 2000 సంవత్సరముల క్రితము. కానీ దీనినే మంచి శుక్రవారం అని పిలుస్తూ ఉన్నారు. I always tell the world, what is the most beautiful picture out there in the world? లోకములో ఉన్న అందమైన చిత్రపటము ఏది అంటే, people can have many answers, but my answer is the image of Christ crucified. సిలువ వేయబడిన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రూపము. అది వికృత రూపమే, కానీ అత్యంత అందమైన రూపము. కారణం ఏమిటి అంటే, దేవుని యొక్క వాక్యములో రాయబడినది, క్రీస్తు యేసు నీ కొరకు నా కొరకు బలియాగముగా ఆయన మారవలసినప్పుడు ఆయన సుందరుడై ఉండగా, ధవలవర్ణుడు రత్నవర్ణుడై ఉండగా, 10,000 మందిలో గుర్తింపగలిగిన సొగసుతో ఆయన నిండి ఉండగా, నీ కొరకు బలియాగముగా మారుటలో స్వరూపమైనను సొగసైనను లేనివానిగా మారిపోయాడు. వికృత రూపము గలవానిగా క్రీస్తు యేసు మారిపోయాడు, చీకటిగా మారిపోయాడు. బట్ యు నో దేర్ ఇస్ ట్రూత్ అసోసియేటెడ్ విత్ ఇట్. కానీ ఆ సిలువ వేయబడిన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రూపమే అత్యంత అందమైన రూపం అని చెప్పడానికి గల కారణం ఏమిటంటే, ఆ రూపముతో సత్యము ముడిపడి ఉంది. ఆ సత్యం ఏమిటి అంటే, నీవు మసిబొగ్గు వంటి రూపమును కలిగి ఉండగా, పాపము వలనైన రూపమును నీవు ధరించుకొని ఉండగా, పాపరూపిగా నీవు మారిపోయి ఉండగా, మసిబొగ్గు వలె నీ రూపము నిలిచి ఉండగా, ఆ పావనాత్ముడు, ఆ పరిశుద్ధుడు నిన్ను తన పరిశుద్ధతలోనికి మార్చడానికి, నీకు తన నీతిని ఇవ్వడానికి, నీ కొరకు పాపము లేనివాడు పాపముగా మారిపోయాడు. వెలుగును లోకమును ప్రకాశింప చేయుచున్న ఆ దేవ కుమారుడే నీ కొరకు చీకటిగా మారిపోయాడు. అండ్ ఫర్ దాట్ రీజన్, బికాస్ హీ ట్రాన్స్ఫిగర్డ్ యు త్రూ హిస్ డిస్ఫిగరేషన్, this day can truly be called as a Good Friday. చిమ్మ చీకటి లోకమంతయు కమ్మిన, తనను తాను చీకటిగా మార్చుకున్న, వికృత రూపినిగా తను తాను నిలబెట్టుకున్న ఆ శిలువ యాగములో నిన్ను నన్ను పరిశుద్ధునిగా, పవిత్రునిగా, నీతిమంతునిగా మార్చుటలో ఆ మహత్తర ఘట్టము జరిగిన ఈ దినము నిశ్చయముగా it can be called as a Good Friday. But sadly, many of us, we still haven't received this goodness. This day, even before you head out into your churches, మీ దేవాలయాల్లోనికి వెళ్ళడానికి మునుపు, 7 మాటలను ధ్యానించడానికి మునుపు, నీవు వికృత రూపము గలవాడవని నీకు తెలుసు. నీ పాపము నీ హృదయములో నిండి ఉండి నీ జీవితమును చీకటితో నింపివేస్తుందని నీవు ఎరిగి ఉండగా, will you let the goodness of God come into your life? దేవుని యొక్క మంచితనమును ఈ క్షణములో నీ జీవితములోనికి నీవు చేర్చుకోగలవా? నీ జీవితములో నిండి ఉండడానికి నీ హృదయమును నీవు తెరవగలవా? నీ జీవితము for it to be good, అది బాగుగా ఉండవలనంటే, మంచితో నిండి ఉండవలనంటే, your heart needs to be filled with God's goodness. And that goodness is Christ taking your place. That goodness is He becoming the sacrificial lamb. That goodness is atoning your sins. ఆ మంచితనమే క్రీస్తు నీ కొరకు మరణించుట, ఆ మంచితనమే నీ కొరకు తన రక్తములో నీ పాపములను కడుగుట. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి, come into my life, నా జీవితంలోనికి రా, this is my life, ఇది నా జీవితం అని క్రీస్తు యేసుని చేతిలో నీ జీవితమును పెట్టినట్లయితే, God will bring His goodness into your life. నీ జీవితంలోనికి తన మంచితనము తీసుకురానై ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, we give ourselves to you. మమ్ములను నీ చేతికి అప్పగించుచున్నాం.
నీ వెలుగుతో, నీ తేజస్సుతో, నీ వాక్కుతో, నీ పరిశుద్ధతో, నీ నీతితో మమ్మల్ని నింపుము. Fill us with your goodness on this Good Friday. We confess of our sins and we humbly come to you. We humbly come to you. Come into our life. మా జీవితంలోనికి రండి. నీ మంచితనముతో మమ్మల్ని నింపండి. ప్రాణనాథుడు మోక్షప్రదాత శ్రీ యేసుక్రీస్తు ప్రభుని నామమున ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి.